అండ్ ఇంకొకటి ఏంటంటే స్పోర్ట్స్ క్లినిక్స్లో పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఏదైనా పట్టినా మనం వెళ్ళి ఇలా స్ట్రెచ్ చేస్తే అవుతుందా? సో ఫిజియోథెరపిస్ట్కి ఆ టెక్నిక్స్ తెలుసు కాబట్టి ఆయన మాత్రమే చేస్తారు. కొన్ని కాలేజెస్లో లేదు అంటే యూనివర్సిటీస్లో పీఈటీకి బదులు ఫిజియోథెరపిస్ట్ని కూడా హైర్ చేసుకుంటూ ఉంటారు. ఓకేనా? సో ఇంకా రీహాబిలిటేషన్ సెంటర్స్లో అండ్ ఇంకొకటి ఏంటంటే రీసెర్చ్ ప్రైవేట్ ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చండి. మనం కూడా చాలామంది ఫ్రీలాన్స్ చేసే వాళ్ళు కూడా హైర్ చేసుకుంటూ ఉంటాం. సమ్టైమ్స్ మనకి ఎక్కువ మంది ట్రావెలింగ్ చేసినప్పుడు కూడా అలసిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు కూడా మసాజ్ చేయించుకోవడానికి పర్టికులర్గా ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. మనం మాల్స్లోకి వెళ్ళినప్పుడు కూడా మనకి ఇప్పుడు రోబోటిక్ చైర్స్ అయితే వస్తున్నాయి. ఇవన్నీ కూడా మనకి ఫిజియోథెరపిస్ట్ చేయాల్సిన పనులు. ఇప్పుడు ఏంటంటే మనకి టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి వాటిని కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నాం. మన ఇంటికి ఫిజియోథెరపిస్ట్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు కిట్ అనేది తీసుకొస్తుంటారు. అవి కూడా అలా మూవ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? సో ఈ కోర్స్ చేసిన వాళ్ళకి లైఫ్ ఎలా ఉంటుంది అంటే అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మనకి బాడీలో ఎముకలు ఉన్నంత కాలం ఫిజియోథెరపిస్ట్ అవసరమే. ఓకేనా? మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. బీఎస్సీ ఎంఎల్టీ, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ. ఈ కోర్స్ వచ్చేసి 3 సంవత్సరాలండి. ఇంటర్న్షిప్ కూడా చేయాలి. ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్గా పాస్ అవ్వాలి. క్లినికల్ ల్యాబొరేటరీ టెస్టింగ్ ఆఫ్ బ్లడ్, యూరిన్, టిష్యూస్, మైక్రోబయాలజీ, అలాగే ప్యాథాలజీ, బయోకెమిస్ట్రీ. కెరీర్స్ ఎలా ఉంటాయండి అంటే ల్యాబ్ టెక్నీషియనిస్ట్, ప్యాథాలజీ ల్యాబ్స్, హాస్పిటల్స్, రీసెర్చ్ ల్యాబ్స్, ఫోరెన్సిక్ ల్యాబ్స్. సో ఇప్పుడు మనకి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వెంటనే సో ఇప్పుడు నాకు ఫీవర్ వచ్చింది, ఒక 3 days నుంచి నేను ఫీవర్తో సఫర్ అవుతున్నాను. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఇప్పుడు ఏం చేస్తారు? ప్రిస్క్రిప్షన్ రాయడానికి అంటే ముందు కొన్ని టెస్టులు రాస్తూ ఉంటారు. బ్లడ్ టెస్ట్ చేయించుకురండి. ఇప్పుడు సీజన్ బట్టి వాళ్ళు కొన్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నాకు షుగర్ ఉందనుకోండి, నేను డయాబెటిక్ పేషెంట్ అనుకోండి, డైరెక్ట్గా వెళ్ళిన వెంటనే నాకు మెడిసిన్ రాసి ఇచ్చేస్తారా? లేదు. అసలు షుగర్ ఎంత ఉంది, ఏ టైంలో ఎంత ఉంటుంది, తిన్న తర్వాత ఎంత ఉంటుంది, తినకముందు ఎంత ఉంటుంది, సో ఇవన్నీ కూడా లెక్క పెడతారు. ఇప్పుడు నేను హెడేక్తో వెళ్ళాను. సో బ్రెయిన్కి సంబంధించి టెస్టులు చేస్తూ ఉంటారు. మనకి ఏ ప్రాబ్లం అయితే డాక్టర్కి చెప్తున్నామో ఆ స్పెషలిస్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ డయాగ్నోస్ చేస్తారు, టెస్టులు రాస్తూ ఉంటారు. బ్లడ్ టెస్ట్ అయి ఉండొచ్చు, యూరిన్ టెస్ట్ అయి ఉండొచ్చు, ఫిజికల్గా స్కానింగ్స్ అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఎవరు చేస్తారంటే ఎంఎల్టీస్, బీఎస్సీ ఎంఎల్టీ చేసిన వాళ్ళు ల్యాబొరేటరీ టెక్నీషియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ పర్ఫామ్ చేస్తారండి. వాళ్ళు దీంట్లో ఎక్స్పర్ట్స్. సో